ఏప్రిల్ 22వ తేదీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అంతా ఒక కార్మిక సంఘం ఉంది. సార్ మీ పేరు, మీ కార్మిక సంఘం పేరేంటి? నమస్తే అండి. నా పేరు ఎర్ర స్వామి కుమార్. ఆర్టీసీ కార్మిక్ సంఘ్ జనరల్ సెక్రటరీ, బిఎంఎస్ అనుబంధ సంఘం అది. మేము ఈ ఏప్రిల్ 22 నుంచి కార్మికులు తలపెట్టిన సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం, సంపూర్ణ మద్దతు. ఎందుకంటే జేఏసీ ఎవరైతే నోటీస్ ఇచ్చారో వాళ్ళన్ని సంఘాలను కలుపుకోకపోవడం వల్ల కొంచెం గ్యాప్ ఏర్పడ్డది. అయినను కార్మికుల అభిష్టం మేరకు, కార్మిక శ్రేయస్సు కోసం మేము ఈ సంఘ మద్దతు ఇస్తున్నామండి సమ్మెకి. దాదాపు మిమ్మల్ని విలీనం చేస్తూ ఉన్నారు. పెన్షన్ కూడా పెండింగ్ ఉంది. ఫ్రీ బస్ ఎఫెక్ట్ చాలామంది కండక్టర్ మీద, డ్రైవర్ మీద కూడా పడుతుంది. మరి ఇవన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉందా రేపు సమ్మెలో? ఇవన్నీ మెయిన్ డిమాండ్సేనండి. మేము ఇచ్చిన 37 డిమాండ్లలో ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ పిలిస్తే కనుక ఇవన్నిటిని కూడా పరిష్కారం చేయించాలి. అయితే గతంలో మంత్రి గారు ఏం చెప్పారంటే ఆర్టీసీ విలీనము ప్లస్ కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించడం అనేది మా పరిధిలో లేదని చెప్పారు. సరే, ఆర్టీసీ విలీనం అంటే కొంచెం ఆర్థిక భారం వాళ్ళపైన పడుతుంది కాబట్టి కాదు అన్నారు అంటే ఓకే, కానీ కార్మిక సంఘాలను పునరుద్ధరించడం అనేది అసలు పైసలతో సంబంధమే లేదు అది. సో ఒకసారి కార్మిక సంఘాలను అనుమతిస్తే కనుక ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా అక్కడిదక్కడే సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే కార్మికులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, యూనియన్స్ ఉంటే యూనియన్ రిప్రజెంటేషన్స్కి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ యూనియన్స్ లేవు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. పొన్నం ప్రభాకర్తో మీరు చర్చలు జరగడం జరిగిందా? పొన్నం ప్రభాకర్ గారికి గతంలో కూడా మేము మెమోరాండమ్స్ ఇచ్చాము. మొన్న కూడా వెళ్ళి పర్సనల్గా కలిసాము. సో ఆయన ఏమన్నారంటే జరుగుతుంది చర్చ, అది ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు, వాళ్ళు రాగానే ఏదన్నా డిస్కషన్ చేసి మేము చెప్తాము అని చెప్పారు. సమ్మె మొదటి డ్యూటీ నుంచి స్టార్ట్ అయిద్దని, మీకు మొదటి డ్యూటీ ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది? మాకు మొదటి డ్యూటీ వచ్చేసి పొద్దున 3 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది మేడం. సో మేము ఆ రోజు నుంచే స్టార్ట్ చేస్తాం. 3 గంటల నుంచి ఫస్ట్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డ్యూటీ నుంచే 22వ తారీఖు నాడు ఫస్ట్ డ్యూటీ నుంచి బంద్ పెడతాం. ఆ రోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు తిరగవా, లేక కొంతమంది వరకు సమ్మె పరిమితం అవుతుందా? ఆర్టీసీలో ఉన్న కార్మికులందరూ పాల్గొంటారండి. ఇంకా గవర్నమెంట్ ఆలోచన ఎట్లుంటుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా బయట వాళ్ళని తీసుకొచ్చి నడిపిస్తారా ఏంది అనేది మనకేం తెలియదు. సో సమ్మెకి అయితే అందరు కార్మికులు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ అనేది ఒక బలమైన సంస్థ, దాదాపు ప్రభుత్వాన్ని పడగొట్టిన సంస్థ. ఎలా ముందుకు వెళ్ళబోతుంది సమ్మె ద్వారా? గతంలో మీరు చూసిర్రు, ఏ ప్రభుత్వం కూడా ఆర్టీసీతోని పెట్టుకున్న వాళ్ళు మనుగడ సాధించలేరు. సో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే ఆర్టీసీ సంస్థ అనేది పబ్లిక్లో ఉండే సంస్థ. సో బస్సులో వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు మేము చాలా మాట్లాడుతూ ఉంటారు, పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు, రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి ఎఫెక్ట్ ఎట్లన్నా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం అంతా ఆలోచన చేయట్లేదు. గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి చేస్తే కనుక మనం కూడా తృప్తిగానే ఉంటాం. ప్రస్తుతం అసలు ఆర్టీసీ ఎలా ఉంది, ఎలా ముందుకు వెళ్తుంది, అనే సంక్షోభంలో ఉందా? ఎట్లా మీరు ఒక ఆర్టీసీ ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు ఆర్టీసీ? మేడం, ఆర్టీసీ ఎప్పుడు లాభ నష్టాలతో చూసేది కాదు, ఇది సేవా సంస్థ. సో మనం సేవా సంస్థను సేవా సంస్థలాగే చూడాలి, కానీ లాభ నష్టాలతో బేరీ చేసినప్పుడు ఎలాగో నష్టంలోనే ఉంటుంది. ఎందుకంటే మనం కట్టే ట్యాక్సులు కానీ, డీజిల్ ఖర్చులు కానీ ఇవన్నీ గవర్నమెంట్కు వేసేది ట్యాక్స్. సో లాభ నష్టాలని చూడకుండా ఆర్టీసీని ఒక సేవా సంస్థగా చూసినప్పుడు మేము బాగా పనిచేయగలుగుతాము. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆర్టీసీ మంచి ఆదరణలో ఉంది. సో మేము దాన్ని ఇంకా నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త బస్సులు వస్తాయి. ఆర్టీసీ ఏమో ఆదాయంలో ఉందంటున్నారు. మీరు ఇచ్చిన డిమాండ్లో 400 కోట్లు ఫ్రీ బస్ బకాయిలు చెల్లించని సమ్మె డిమాండ్లో ఉంది. మేడం, ఆర్టీసీ ఆదరణలో ఉందంటున్నాం, మాకు రావాల్సిన బకాయిలు రాలేదు. అది మా బాధ. మేము పని చేస్తున్నాము, 14 గంటలు 15 గంటలు పని చేస్తున్నాము, కానీ ఆర్టీసీ మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇస్తే ఇంకా హ్యాపీగా పనిచేస్తామని చెప్తున్నాము. సో ఆదాయం రావట్లేదు, గవర్నమెంట్ నుంచి ఏదైతే రావాలో అది రావట్లేదు. దానికోసం మేము ఆ తాపత్రయం. ఆర్టీసీ ఆదాయంలో ఉన్నప్పుడు దాదాపు చాలా ప్రైవేట్ బస్సులు పెట్టడం జరిగింది, ఎలక్ట్రికల్ బస్సులు వస్తూ ఉన్నాయి. దాదాపు చాలామందికి ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కోత పడుతుంది అంటున్నారు, వాస్తవేనా? ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మూతనే పడుతుందండి. ఇప్పుడు మేము ఎప్పుడైతే మన తెలంగాణ వచ్చినప్పుడు 50,000 మంది ఉండే, ఇప్పుడు 30,000 మందికి వచ్చినాము. రిక్రూట్మెంట్ లేదు. సో ఆటోమేటిక్గా క్షీణించిపోతున్నట్టే కదండి. రేపు ప్రజలకు ఏం సేవ చేస్తాం చెప్పండి మనం? ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు
ఉన్న పొటెన్షియల్కి ఇప్పుడున్న పొటెన్షియల్కి చాలా తగ్గింది. సో ఇదే కొనసాగితే కనుక ఆర్టీసీ నిర్వీర్యమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ గవర్నమెంట్ ముందుకి ఎలాంటి డిమాండ్స్ తీసుకెళ్ళిపోతున్నారు సమ్మె ద్వారా? మేము మెయిన్గా అండి 37 డిమాండ్స్ ఉన్నాయి. అందులో అయితే మెయిన్గా మేము మాకు రావాల్సిన 2 పిఆర్సీలు, యూనియన్ల కార్యకలాపాల అనుమతి, ప్లస్ గవర్నమెంట్లో విలీనము, ఇవైతే 3 మెయిన్ అండి. ఎందుకంటే మిగిలినవన్నీ ఏంటంటే చర్చల ద్వారా మనం డిపో మేనేజర్ గారి దగ్గర, ఎండీ గారి దగ్గర సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్. ఇవి అయితే ఉన్నాయో గవర్నమెంట్ దగ్గర సాల్వ్ అయ్యేవి. సో అది ఒకసారి సాల్వ్ అయింది అంటే మిగిలినవన్నీ కూడా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాను. టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘకి అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశాను. ఇప్పుడు మనకి అసలు సమస్య చేస్తే సమ్మె అనేది ఒక లాస్ట్ చర్య. అది ఏంటంటే ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు కార్మికుల మీద ఏవైతే పని భారాలు పెరిగినాయో, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ అందరూ క్షోభిస్తున్నారు. ఇంక రిక్రూట్మెంట్ అనేది లేనే లేదు. సమ్మె వల్ల మేము నష్టపోతామని మాకు తెలుసు, కానీ చివరి అస్త్రం అది. ఎందుకంటే 20 నుంచి 6 సంవత్సరాలు కష్టపడుతూ చేస్తున్నప్పటికీ మా విన్నపాలు ఎవ్వరు కూడా వినలే. ఇంకొకటి ఏంటంటే మహాలక్ష్మి వల్ల 0 టికెట్ ఏవైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఎంతైతే రావాలో అంతరా. సపోజ్ 400 కోట్లు రావాలి నెలకు, 300 కోట్లు ఇస్తున్నారు. అక్కడ 100 కోట్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం చేసినా కానీ నెలకు 150 కోట్లు రావాలి. మాకు 300 కోట్లు ఇస్తున్నారు, అన్ని సబ్సిడీలు పోను. ఆ 150 కోట్లు వేసినా కానీ 3-4 సంవత్సరానికి వస్తాయి. ఆ రకంగా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం. యాజమాన్యం కూడా ఏం చేయలేని పరిస్థితి ఈ విషయంలో. ప్రభుత్వం ఇస్తేనే యాజమాన్యం తీసుకుంటారు, ప్రభుత్వానికి ఏం అనలేని పరిస్థితి. మేము మా పరంగా ఏంటంటే, మా యూనియన్ పరంగా ఏమంటున్నామంటే, ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తము ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇస్తే కొద్దిగా ఆర్థికంగా మేము నిలబడగలం. కొన్ని ఆర్థిక సమస్యలు, అలవెన్సెస్లు, ఆర్పిఎస్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీర్చుకోగలం. అంతేకాకుండా ఇప్పుడు మాకు అలవెన్సులు పెంచిన అలవెన్స్ లేవు, 2013 అలవెన్సులే ఉన్నాయి. అది అక్కడ నష్టపోతున్నాడు కార్మికుడు. 14 గంటలు పనిచేస్తున్నాడు, దానివల్ల శారీరక శ్రమ అవుతుంది, మానసికంగా కూడా ఎదగలేకపోతున్నాడు. కుటుంబంతో సంబంధాలు లేవు. ఏమన్నా అడిగితే దబాయిస్తున్నారు, నిన్ను సస్పెండ్ చేస్తాం, రిమూవ్ చేస్తామంటున్నారు. దానివల్ల ఏంటంటే కార్మికుడు కృషించిపోయి పనిచేస్తున్నాడు, ఫ్రెండ్లీ పని చేస్తలేడు. ఇంతకుముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉన్నది, ఇప్పుడు ఇక్కడ లేదు కార్పొరేషన్లో. అది కూడా ఒక కారణమే. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా మాకు తెలుసు సమ్మె చేస్తే ఆర్టీసీ తగ్గుతుందని, కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఎన్ని విన్నపాలు చేసినా కానీ పోన్లే అని అంటున్నారు. అందుకేంటంటే సమ్మె అనివార్యం కాబట్టి సమ్మెకు మద్దతు ఇస్తున్నాం.